శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున నిషాద యోగము. మనం 34వ శ్లోకం నుంచి 47వ శ్లోకం వరకు ఈ వీడియోలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. 34వ శ్లోకము. ఆచార్యాః పితరః పుత్రా సతైవ చ పితామహాః మాతులాః శుశురాః పౌత్రాః శాలాః సంబంధినస్తదాః. తాత్పర్యం: ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, అలాగే తాతలు, మేనమామలు, మామలు, మనుమళ్ళు, బావమరుదులు, వియ్యంకులు మొదలైన వారు. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున నిషాద యోగము. 35వ శ్లోకము. ఏతాన్నాహంతుమిచ్ఛామి జ్ఞాతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతో కిం ను మహీకృతే. తాత్పర్యము: మధుసూదన, నేను చంపబడినప్పటికీ త్రిలోక అధిపత్యానికైన వీరిని చంపడానికి ఇష్టపడను. ఇక భూలోక రాజ్యం కోసము చంపుతానా? భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున నిషాద యోగము. 36వ శ్లోకము. నిహత్యర్ధష్టరాష్ట్రాన్నః కాప్రీస్యర్జనార్దన పాపమేవాశ్రయేదస్మన్నత్వైతానాతతాయినః. తాత్పర్యము: జనార్దన, ధృతరాష్ట్ర కుమారులను చంపడము వలన మనకి ఏమి సంతోషము కలుగుతుంది? అతతాయులను చంపిన మనకి పాపమే వస్తుంది. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున నిషాద యోగము. 37వ శ్లోకము. తస్మాన్నార్హ వయం హంతుం దష్టరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. తాత్పర్యము: అందువలన బంధు సమేతులైన ధాతరాష్ట్రులను చంపడము తగదు. మన వాళ్ళను చంపడం వలన మనం ఎలా సుఖపడగలము? భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున నిషాద యోగము. 38వ శ్లోకము. యద్యపి తేన పశ్యంతే లోభోపహత చేతతః కులక్షయ కృతం దోషం మిత్రదోషేషపాతకం. తాత్పర్యము: లోభం చేత తెలివి తప్పిన వీళ్ళు కులక్షయ వలన కలిగే దోషాన్ని, మిత్రదోషం వలన కలిగే పాపాన్ని చూడలేకపోయినప్పటికీ. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున నిషాద యోగము. 39వ శ్లోకము. కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మిన్ నివర్తితుం కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. తాత్పర్యము: జనార్దన, కులక్షయం వలన ఏర్పడే దోషాన్ని తెలిసిన మనము ఈ పాపము నుండి ఎందుకు తొలగకూడదు? భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున నిషాద యోగము. 40వ శ్లోకము. కులక్షయే ప్రణశ్యంతే కులధర్మ సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణ మదర్భోభే భవత్యుతః. తాత్పర్యము: కులక్షయం వలన సనాతనమైన ధర్మము నశిస్తుంది. ధర్మం నశించినప్పుడు యావత్ కర్మలో అధర్మం వైపు తిరుగుతుంది. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున నిషాద యోగము. 41వ శ్లోకము. అధర్భావే భవత్ కృష్ణ ప్రపుష్యంతే కులశ్రియః శ్రీషుదుష్ణాసవారస్నేయ జాయతే వర్ణ సంకరః. తాత్పర్యము: కృష్ణ, అధర్మ వ్యాపించడంతో కులస్త్రీలు చెడిపోతారు. కులస్త్రీలు చెడితే వర్ణ సంకర ఏర్పడుతుంది. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున నిషాద యోగము. 42వ శ్లోకము. సంకరో నరకారైవ కులజ్ఞానం కులస్య చ పతంతే పితరో హేషం లుప్తపిండోదక క్రియాః. తాత్పర్యము: సాంకర్యం వలన కులాన్ని నాశనం చేసిన వారికి నరకమే గతి. వీరి పితరులు పిండోదక క్రియలు లేక నరకంలో పడతారు. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున నిషాద యోగము. 43వ శ్లోకము. దోషైరేతే కులజ్ఞానం వర్ణసంకరకారకైః
ఉచ్యధంతే జాతి ధర్మాః కులధర్మాక్ష శాశ్వతాః. తాత్పర్యము: వర్ణ సంకరానికి కారకులైన కులనాశకుల ఈ దోషాల వలన శాశ్వతమైన జాతి ధర్మాలు కుల ధర్మాలు పేకలింపబడతాయి. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జన నిషాద యోగము 44వ శ్లోకము. ఉత్సన్నా కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతిత్యానుశుశ్రుమా. తాత్పర్యము: జనార్దన, కుల ధర్మాలు తొలగిపోయిన మనుషులను కలకాలము నరక వాసులవుతారని విన్నాను. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జన నిషాద యోగము 45వ శ్లోకము. అహో బతామహస్వాహం కర్తుం వ్యవసిత వయం యద్రాజసుకలోభేన హంతుం స్వజనముద్యుతాః. తాత్పర్యము: అకట రాజ్యము సుఖము కోసము స్వజనాన్ని వధించడానికి సిద్ధమైన మనము ఎంతటి మహాపాపానికి బడిగట్టుతున్నాము. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జన నిషాద యోగము 46వ శ్లోకము. యది మమ ప్రతీకారమస్త్రం శస్త్రపానయః దాష్టరాష్టరణే హన్యోక్షేమే క్షేమతరం భవేతు. తాత్పర్యం: ప్రతీకారము చేయక నిరాయుధుడైన ఉన్న నన్ను శాస్త్రాలు చేపట్టి కౌరులను యుద్ధంలో నన్ను చంపిన దాని వలన ఎక్కువ నాకు మేలే జరుగుతుంది. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జన నిషాద యోగము 47వ శ్లోకము. సంజయ ఉవాచ ఏవముక్త్వా జనాః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య శశరం చాపం శోక సంవిఘ్నమానసః. తాత్పర్యము: సంజీవుడు ఇలా పలికాడు. అర్జునుడు ఇలా పలికి శోకంతో నిండి ఉన్న మనస్సుతో యుద్ధభూమిలో బాణాలతో సహా ధనస్సుని వదిలి రథం వెనక భాగంలో కూర్చున్నాడు. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జన నిషాద యోగము. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే అర్జన నిషాద యోగో నామ ప్రథమోధ్యాయః. తాత్పర్యం: ఇది వేదాలు ఉపనిషత్తులు సారాంశమైన శ్రీమద్భగవద్గీత ఎందలి అర్జన నిషాద యోగము అనబడు మొదటి అధ్యాయము సంపూర్ణము. మనం ఈ వీడియోలో భగవద్గీత మొదటి అధ్యాయం చూసాం కదండి. మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.